కాళేశ్వరం నీళ్లను పైకెత్తే గోదావరి నుంచి పైకెత్తి పోసే మొట్టమొదటి పాయింట్ కన్నెపల్లి పంప్ హౌజు. అక్కడి నుంచి ఏదైతే మనం పెద్ద కాలువ మనం చూసుకుంటూ వచ్చినామో ఆ కాలువ ద్వారా వచ్చింది ఈ కాలువ కూడా ఇదంతా కూడా ఇక్కడ మళ్ళీ పైన గోదావరిలో కలుస్తుంది. ఈ గోదావరిలో కలిసిన తర్వాత ఈ నీళ్లను వెనక్కి తీసుకుపోవడం కొరకు ఇక్కడ కేసీఆర్ గారు నిర్మాణం చేసిన ప్రాజెక్ట్ పేరు బ్యారేజ్ పేరు సరస్వతి బ్యారేజ్. ఇది అన్నారం అనేది గ్రామం, ఇక్కడ అన్నారం బ్యారేజ్ అంటారు, దీన్ని సరస్వతి బ్యారేజ్ అని చెప్పి దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం అన్నారం బ్యారేజ్ మీద ఉన్నాం, సరస్వతి బ్యారేజ్ అంటారు దీన్ని. ఇది కూడా ఏదో ఖరాబ్ అయింది అని చెప్పి దీంట్లో నీళ్లు నింపితే ఏదో పోతుందని చెప్పి సాకులు చూపించి నీళ్ళు నింపడం లేదు ఇవాళ ఈ ప్రభుత్వం. ఈ బ్యారేజ్ మీద మనం చివరి దాకా వెళ్ళేసి వద్దాం. ఇక్కడికి కంచెలు అక్కడికి మనం ఎక్కడ ఏమి చిన్న డ్యామేజ్ లేదు, ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు. ఒకసారి మనం చివరి దాకా వెళ్ళొచ్చే ప్రయత్నం చేద్దాం. దీని మీద ఇట్లాగా వెళ్దాం. ఇది సరస్వతి బ్యారేజు. మనం ముందు ఆ పక్కన చూసి వచ్చినాం, ఈ పక్కకు కూడా వచ్చినాం. మనకు బ్యారేజ్ మీద నుంచి వెళ్ళే వచ్చినాం. మనం మొత్తం బ్యారేజ్ మీదుగా వచ్చినాం. ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి అక్కడికి మనం ఇప్పుడు కారు మీద వచ్చింది, అక్కడి నుంచి వచ్చినాం. మళ్ళీ ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్తున్నాం. ఈ బ్యారేజ్ కూడా కొట్టుకపోయింది, ఆడ బాగలేదు, ఆడ నీళ్ళు నిల్వవు అని చెప్పి పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు బ్యారేజ్ మీద మనం కారులోనే అవతలికి ఇవతలు పోయి వచ్చినాం. అన్ని పిల్లర్స్ చూసినాం, అన్ని గేట్లు చూసినాం. అన్ని గేట్లు కూడా మంచిగానే ఉన్నాయి, ఏ చిన్న ఇబ్బంది లేదు. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించాలి, మనం ప్రాణహిత దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర చూస్తేనేమో నీళ్లు ఉన్నాయి, గోదావరి నిండా నీళ్ళు వస్తున్నాయి. మనం ముక్తేశ్వర స్వామికి హారతి కూడా ఇచ్చినాం. ఇక్కడ చూడండి గోదావరి నీళ్ళు లేవు, ఎండిపోయి కనబడతా ఉంది. ఇక్కడ నుంచి సుందిల్లా ఇవి గేట్లు. ఓకే, ఇదంతా అయిపోయింది. ఏదైతే బ్యారేజ్ గట్టి పెట్టి ఆ గేట్ల సందు దాని పెట్టిన పేరే సరస్వతి బ్యారేజ్ అని. ఈ పంప్ హౌస్లో కూడా సరస్వతి పంప్ హౌస్ అని పేరు పెట్టారు. ఒక్క నిమిషం కేసీఆర్ గారు. ఇది సుందిల్ల బ్యారేజ్ దగ్గర ఉన్న పంప్ హౌస్. ఏదైతే మనం అన్నారం దగ్గరికి నీళ్ళు తీసుకొచ్చినామో కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి, ఆ అన్నారం బ్యారేజ్ని కట్టి 30 కిలోమీటర్ల పైగా నీళ్ళని వెనక తీసుకొస్తాం. ఆ బ్యారేజ్ దగ్గర తట్టుకొని 30 కిలోమీటర్ల పైన నీళ్ళు నిలబడతాయి. నిలబడ్డాక ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తాం. దీని పేరు సరస్వతి పంప్ హౌస్. దీన్ని లేపి సరస్వతి సుందిల్ల బ్యారేజ్లో పోస్తాం. దాని పేరు పార్వతి బ్యారేజ్. సుందిల్ల బ్యారేజ్లో పోస్తాం. ఏ సరస్వతి బ్యారేజ్తోనైతే ఆగి నీళ్ళు వెనక్కి వచ్చినాయో ఆ నీళ్ళని లేపుతున్నాం కాబట్టి దీనికి కూడా సరస్వతి పంప్ హౌస్ అని పేరు పెట్టారు. ఆ ప్రాజెక్టుకు పెట్టిన పేరు, ఆ బరాజ్కి పెట్టిన పేరు ఈ పంప్ హౌస్కి పెట్టినారు కేసీఆర్ గారు. ఇది కూడా బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఒక్క పైకి పోసేది పార్వతి బ్యారేజ్. అట్లా ఇవి సుందిల్ల దగ్గర నిర్మించబడ్డ సరస్వతి పంప్ హౌస్ బాగా ఉంది, నీట్గా ఉంది. బ్యారేజ్ కడితే ఇది ఇక్కడ వరకు వచ్చి కిందికి వచ్చి ఆగినాయి. వాటిని మనం సరస్వతి లిఫ్ట్ చేసుకొని ఈ పంపులు ఏదైతే కనబడుతున్నాయో మీకు అవి, దాని ద్వారా నీళ్ళు ఇందులో పోస్తాం. పోసిన నీళ్లు సరస్వతి లిఫ్ట్తో దీంట్లో పోసిన నీళ్లు ఇందులోకి వస్తాయి, గోదావరిలోకి వస్తాయి ఈ మార్గం నుంచి. ఇక మళ్ళీ మనం ఇక్కడ దీన్ని అడ్డుకట్టేసుకున్నాం, బ్యారేజ్ కట్టుకొని ఇక్కడ నీళ్ళను ఆపుకుంటే ఇవి ఈ రకంగా వెనకకు పోయి మళ్ళీ ఎల్లంపల్లి చూడండి మీరు. మనం ఇక్కడి నుంచి మనం ఎల్లంపల్లికి పోతాం. ఎల్లంపల్లి బ్రిడ్జ్ దగ్గర మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత పెద్ద నోరు వేసుకొని అసెంబ్లీలో కూడా చూపించండి. చూడండి, నీళ్లు పోతున్నాయి, మొత్తం లేకుండా పోతున్నాయి. సుందిల్లా దగ్గర నీళ్ళు నిలబడే పరిస్థితి లేదు, నీళ్ళు అట్లా కొట్టకపోతే అని చెప్పిన ప్రాజెక్ట్ ఇది. ఈ బ్యారేజ్ మనం చూసినాం, ప్రతి పిల్లర్ మంచిగానే ఉంది. ఇప్పుడు దాని మీద కూడా పోతాం మనం కారులో. ఇట్లనే ఒకటి లిఫ్ట్ పంపింగ్ పెట్టుకొని లేపి మళ్ళీ పైకి ఎల్లంపల్లిలో పోసుకుంటాం మనం. ఇప్పుడు మనం సుందిల్ల బ్యారేజ్ చివరి అంచుకు వచ్చినాం. మనం దాదాపుగా కిలోమీటర్ పైన మనం ప్రయాణం చేసేసి ఇక చివరికి వచ్చినాం. ఇది ఈ వైపు గేట్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది మనం చూస్తున్నది గోదావరి సుందిల్ల దగ్గర, సుందిల్ల బ్యారేజ్ మీద మధ్యలో నిలబడి ఉన్నాం మనం. మొత్తం దీనిపైన మనం ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రయాణం చేసినాం. మంచిగా ఉంది, ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. గోలివాడకు పోండి. ఇక్కడి నుంచి
ఈ బ్యారేజీని కట్టుకోవడం ద్వారా ఇంకొక 32 కిలోమీటర్ల పైకి తీసుకుపోతాం నీళ్ళు బెల్లంపల్లి ఎగదంతాయి.